సంపాదించటం అంటే శ్రమకు ఫలితం పొందటం. నిజాయితీతో చేసిన పనికి మనకు ఆదాయం ఇస్తుంది. ఆదాయము జీవన భద్రతను పెంచుతుంది. క్రమశిక్షణ సంపాదనను నిలకడగా ఉంచుతుంది. సంపాదించటం అంటే విలువను సృష్టించటం. మన నైపుణ్యాలు మార్కెట్లో ఉపయోగపడాలి. ఉపయోగపడే పనికి డిమాండ్ ఉంటుంది. డిమాండ్ ఉన్న చోట ఆదాయం వస్తుంది. సంపాదించడం అంటే బాధ్యత తీసుకోవటం. సమయాన్ని సద్వినియోగం చేయాలి. ఆలస్యము ఆదాయాన్ని తగ్గిస్తుంది. పట్టుదల విజయానికి దారి తీస్తుంది. సంపాదించడం అంటే నేర్చుకుంటూ ముందుకు సాగటం. కొత్త నైపుణ్యాలు ఆదాయ మార్గాలు తెరుస్తాయి. మార్పులకు అనుగుణంగా మారాలి. అభ్యాసము నిరంతరం ఉండాలి. సంపాదించడం అంటే ప్రణాళికలతో పనిచేయటం. లక్ష్యాలు స్పష్టంగా ఉండాలి. ఖర్చులు నియంత్రణలో ఉండాలి. పొదుపు భవిష్యత్తుకి బలం ఇస్తుంది. సంపాదించడం అంటే సేవాభావం కలిగి ఉండటం. కస్టమర్ సంతృప్తి ముఖ్యం. నమ్మకం దీర్ఘకాల ఆదాయాన్ని ఇస్తుంది. నాణ్యత పేరు తెస్తుంది. సంపాదించడం అంటే అవకాశాన్ని గుర్తించటం. చిన్న అవకాశాలు పెద్ద ఫలితాలు ఇస్తాయి. భయాన్ని దాటాలి. ధైర్యంగా నిర్ణయాల్ని బయలుపరుస్తుంది. సంపాదించడం అంటే కష్టాన్ని అలవాటు చేసుకోవటం. ప్రారంభంలో ఆదాయం తక్కువగా ఉండవచ్చు. సహనం అవసరం. స్థిరత్వం తర్వాత ఫలితం ఇస్తుంది. సంపాదించడం అంటే నైతికను పాటించటం. అబద్ధాలు తాత్కాలికంగా లాభం ఇస్తాయి, కానీ నిజాయితీ దీర్ఘకాలం గౌరవిస్తుంది. ఆ గౌరవమే అవకాశాన్ని పెంచుతుంది. సంపాదించడం అంటే సాంకేతికను వినియోగించటం. డిజిటల్ నైపుణ్యాలు కీలకం. ఆటోమేషన్ సమయాన్ని ఆదా చేస్తుంది. సమయమే ఆదాయాన్ని పెంచుతుంది. సంపాదించడం అంటే ప్రమాదాలని అంచనా వేయటం. అన్ని పెట్టుబడులు సురక్షితం కాదు. సమాచారం ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలి. మన జాగ్రత్త మనకు నష్టాన్ని కలగకుండా చేస్తుంది. సంపాదించడం అంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవటం. ఆరోగ్యం లేకుంటే పని కష్టం. పని లేకపోతే ఆదాయం లేదు. అందుకే ఆరోగ్యము సంపాదనకి పునాది లాంటిది. సంపాదించడం అంటే సమాజానికి విలువ ఇవ్వటం. విలువ ఇచ్చిన వారికి గుర్తింపు వస్తుంది. గుర్తింపు అవకాశాలు తెస్తుంది. అవకాశాలు ఆదాయాన్ని పెంచుతాయి. సంపాదించడం అంటే లక్ష్యాన్ని విడవకుండా కొనసాగటం. విఫలంలోనే మన పాఠాలు నేర్చుకోవాలి. నేర్చుకున్న వాడే ఎదుగుతాడు. ఎదుగుదలలోనే మనకి ఆదాయము స్థిరం వస్తుంది.